టిష్యూస్ లో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కనెక్టివ్ టిష్యూస్. సో కనెక్టివ్ టిష్యూస్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే సెల్స్ అన్ని కూడా లూజ్లీ అరేంజ్ చేసి ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, కనెక్టివ్ టిష్యూ ఇస్ నాట్ స్పెసిఫిక్ టు పర్టికులర్ ప్లేస్. అంటే మామూలుగా మనం ఇంత ముందు చెప్పుకున్నటువంటి టిష్యూస్ లా కాకుండా ఈ టిష్యూస్ ఏంటంటే ఒక ఆర్గానిజం త్రూ అవుట్ ఇట్స్ బాడీలో స్ప్రెడ్ అయి ఉంటుంది. అందుకే దీన్ని కనెక్టివ్ టిష్యూ అంటారు. కనెక్టివ్ టిష్యూ అంటే దీస్ టిష్యూస్ ఆర్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది బాడీ ఆఫ్ ఎన్ ఆర్గానిజం. అందుకే దీన్ని కనెక్టివ్ టిష్యూ అంటారు. సెకండ్, సో కొన్ని సందర్భాల్లో కనెక్టివ్ టిష్యూ స్పేస్లీ అరేంజ్ చేసి ఉండొచ్చు, లేదా కొంచెం క్లోజ్లీ అరేంజ్ టిష్యూస్ ఉండొచ్చు, ఇంకొన్ని చోట్ల డెన్స్లీ అరేంజ్ టిష్యూస్ ఉండొచ్చు, ఇంకొన్ని చోట్ల సాలిడ్ డెన్స్ కనెక్టివ్ టిష్యూ ఉంటుంది. అవి ఏవేవి దేంట్లో ఎలా ఉన్నాయి అనేది ఇన్ డెప్త్ గా మనం ఒకసారి చూసుకోవచ్చు ఈ యొక్క క్లాస్ లో. ఇక్కడ చూడండి, ద సెల్స్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ ఆర్ లూజ్లీ స్పేస్డ్ అండ్ ఎంబెడెడ్ ఇన్ ఇంట్రాసెల్యులర్ మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ అంటే ఒక సబ్స్టెన్స్. సో ఇంటర్సెల్యులర్ మ్యాట్రిక్స్. ఇంటర్సెల్యులర్ మ్యాట్రిక్స్ అంటే ఒక సెల్స్ కి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్, దాన్నే ఇంటర్సెల్యులర్ మ్యాట్రిక్స్. అంటే ఒక సెల్ కి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్, అవునా? సో దాన్నే ఇంటర్సెల్యులర్ గ్యాప్ అంటారు. ఆ గ్యాప్ లో ఉండే మ్యాట్రిక్స్ సబ్స్టెన్స్. సో ఇవి తర్వాత ఇక్కడ మెయిన్ గా చూడండి. సో మ్యాట్రిక్స్ మే బి జెల్లీ లైక్, ఫ్లూయిడ్, డెన్స్ ఆర్ రిజిడ్. సో ఇక్కడ మెయిన్ గా ఫస్ట్ బ్లడ్ లో మనం తీసుకున్నట్టయితే బేసిక్ గా బ్లడ్ లో మనకి ఇక్కడ చూడండి కార్బోజల్స్ పార్ట్స్, ప్లాస్మా పార్ట్స్, ప్లేట్లెట్స్. సో ఒక బాడీలో దాదాపు 75% దాకా మనకి బ్లడ్ లో 70% దాకా ప్లాస్మా ఉంటుంది. ప్లాస్మా అంటే ఏం లేదు, వాటర్, ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ ఇవన్నీ కూడా బ్లడ్ యొక్క ప్లాస్మాలో ఉంటుంది. సో బ్లడ్ లో బేసిక్ గా 3 కాంపోనెంట్స్. ఆ 3 కాంపోనెంట్స్ ఏవంటే ప్లాస్మా. ఆ ప్లాస్మాలో ఏముంటుందంటే వాటర్, మినరల్స్, అవునా, విటమిన్స్, ఇంకా ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా దాంట్లో ఆ వాటర్ లో ఉంటుంది. ప్లాస్మా ఇస్ నథింగ్ బట్ జస్ట్ ఎ ఫ్లూయిడ్ కంటైనింగ్ వాటర్ అండ్ ఆల్ ద అదర్ మినరల్ సొల్యూట్స్. సెకండ్, కార్బోజెల్స్. కార్బోజెల్స్ లో మళ్ళీ 2 రకాలు, వైట్ బ్లడ్ కార్బోజెల్స్, రెడ్ బ్లడ్ కార్బోజెల్స్. ఇన్ డెప్త్ మనం అనాలిసిస్ మళ్ళీ ఎప్పుడైనా చేద్దాము. ఇక్కడ మెయిన్ గా కార్బోజెల్స్ లో రెడ్ బ్లడ్ కార్బోజెల్స్. రెడ్ బ్లడ్ కార్బోజెల్స్ ఏం చేస్తుంది, మన లంగ్స్ దగ్గర నుంచి ఆక్సిజన్ ని మోసుకొని మన సెల్స్ కి తీసుకెళ్తుంది. అంటే బ్లడ్ లో ఉండే హిమోగ్లోబిన్ ఒక రెడ్ బ్లడ్ కార్బోజెల్స్, ఒక ఆర్బిసి ఎరిథ్రోసైట్, ఒక్క రెడ్ బ్లడ్ కార్బోజెల్స్ లో ఉండే హిమోగ్లోబిన్ అనే పిగ్మెంట్ లంగ్స్ దగ్గర ఆక్సిజన్ తో కలిసి ఆక్సి హిమోగ్లోబిన్ ఏర్పడుతుంది. అక్కడి నుంచి ఆక్సి హిమోగ్లోబిన్ ఆ యొక్క లంగ్స్ దగ్గర నుంచి బాడీ అంతా కూడా తిరుగుతూ ఎక్కడ ఆక్సిజన్ కావాలో అక్కడ ఆక్సిజన్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది ఈ యొక్క ఆర్బిసి పార్ట్. వేరే డబ్ల్యూబిసి పార్ట్ ఏం చేస్తుంటుందంటే మనకి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దాన్నే ఇమ్యూనిటీ. అంటే మనకి రోగం రాకుండా మన బ్లడ్ లో ఏదైనా కానీ మైక్రో ఆర్గానిజం ఏదైనా కానీ ఎంటర్ అవుతే వాటిని చంపుతూ మనకి డిజీజ్ రాకుండా మనల్ని కాపాడుతూ ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ బ్లడ్ లోనే ప్లేట్లెట్స్. ప్లేట్లెట్స్ ఏంటంటే మన బ్లడ్ లోనే ఉంటుంది. ఇది మనకి ఎప్పుడైనా కానీ దెబ్బ తగిలినప్పుడు రక్తం బయటకు పోయినప్పుడు ఫర్దర్ గా రక్తం ఎక్కువ పోకుండా ఉండేదానికి బిట్వీన్ 2 or 3 minutes లోనే బ్లడ్ బయటకు పోకుండా టెంపరరీగా అక్కడ ఒక బ్లడ్ క్లాట్ అనేది ఏర్పాటు చేస్తుంది. ఆ ఏర్పాటు చేసేది ఏంటంటే మన యొక్క ప్లేట్లెట్స్. సో బ్లడ్ లో 3 కాంపోనెంట్స్, ప్లాస్మా, కార్బోజెల్స్ అండ్ ప్లేట్లెట్స్. సో ప్లాస్మాలో మీకు చెప్పిన విధంగా వాటర్, మినరల్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్ ఎవ్రీథింగ్ ఆ యొక్క దాంట్లో ఉంటుంది. వెరాస్ కార్బోజెల్స్ లో రెడ్ బ్లడ్ కార్బోజెల్స్, వైట్ బ్లడ్ కార్బోజెల్స్. వైట్ బ్లడ్ కార్బోజెల్స్ ల్యూకోసైట్స్. సో రెడ్ బ్లడ్ కార్బోజెల్స్ ఆక్సిజన్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. వైట్ బ్లడ్ కార్బోజెల్స్ మైక్రో పోలిస్మెన్ గా చెప్పొచ్చు. అది మన బాడీలో ఇమ్యూనిటీని పెంచుతుంది. ప్లేట్లెట్స్ మన బ్లడ్ కోయాగులేట్ చేస్తూ ఉంటుంది. ఇది బేసిక్ గా మనకి ఆ యొక్క బ్లడ్ లో ఉండే కాంపోనెంట్స్. ఇది చేయండి. సో దీంట్లో ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్, ఫ్లూయిడ్ సబ్స్టెన్స్ ఉంటుంది. సో సెల్స్ అన్ని కూడా సస్పెక్ట్స్. సో
అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకొక పాయింట్ కూడా మనకి అక్కడ ఇవ్వడం జరిగింది. బ్లడ్ మనం తిన్నటువంటి ఆహారము కడుపులోకి డైజెస్ట్ అవుతుంది, పేగులోకి వెళ్ళిన తర్వాత ఇంటెస్టైన్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఇంటెస్టైన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మన యొక్క బ్లడ్ లోకి అబ్జార్ప్షన్ చేసి అక్కడి నుంచి, అంటే సింపుల్ యూ కెన్ సే ద బ్లడ్ ట్రాన్స్పోర్ట్స్ ఫుడ్ మెటీరియల్స్ ఫ్రమ్ ది ఇంటెస్టైన్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. ఇది ట్రాన్స్పోర్ట్స్, అదొకటి. సో ఫుడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఇంకా చెప్పాలంటే బ్లడ్ హ్యాస్ మెనీ ఫంక్షన్స్. ఈవెన్ బ్లడ్ లో మా బాడీలో ఎక్కడైనా కానీ వేస్ట్ మెటీరియల్స్ ఏర్పడితే ఆ బ్లడ్ అక్కడి నుంచి మోసుకొచ్చి మనకి కిడ్నీ దగ్గరికి వచ్చి కిడ్నీకి తీసుకొచ్చి కిడ్నీ దాన్ని ఫిల్టర్ చేసి బయటకు పంపించేలాగా కూడా బ్లడ్ చేస్తుంది. అంటే సో ద బ్లడ్ collects all the impurities which are formed in our body due to various metabolic activities from there to the excretory organ, that is kidney దగ్గరికి తీసుకొచ్చి it makes the kidney to eliminate it outside. Along with that, so same blood will also transport hormones from the body. ఇక్కడ చూడండి, హార్మోన్స్ అనేవి మన బాడీలో పిట్యూటరీ గ్లాండ్ కావచ్చు, థైరాయిడ్ గ్లాండ్ కావచ్చు, అడ్రినల్ గ్లాండ్ కావచ్చు, టెస్టిస్, ఓవరీస్, వీటిలో అన్నిట్లో ఈవెన్ ప్యాంక్రియాస్ ఏదైతే హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుందో ఆ హార్మోన్స్ ని అక్కడి నుంచి బాడీలోకి టార్గెటెడ్ ఆర్గన్స్ కి ఆ యొక్క హార్మోన్స్ కూడా బ్లడ్ తీసుకెళ్తుంది. దట్స్ ఫంక్షన్ ఆఫ్ ఎ బ్లడ్. సెకండ్ కాన్సెప్ట్ బోన్ మ్యాన్. సో ఇక్కడ బోన్ లో మెయిన్ గా హార్డ్ మ్యాట్రిక్స్, అంటే ఇక్కడ మ్యాట్రిక్స్ అంటే సబ్స్టెన్స్. అవునా, ఆ సబ్స్టెన్స్ మనకి ఆ యొక్క కాల్షియం, ఫాస్ఫరస్ అనేది ఎక్కువగా ఉంటుంది మన బోన్ లో. మన బోన్ అనేది ఒక రిజిడ్ స్ట్రక్చర్. బోన్ నెవర్ బెండ్స్. బోన్ అనేది ఇలా బెండ్ అవడం అనే ప్రసక్తే ఉండదు. అన్నిటికన్నా ముఖ్యమైనది బోన్ అనేది మనకి ఏం చేస్తుందంటే ఒక స్ట్రక్చర్ వస్తుంది. మనిషి స్ట్రక్చర్, 6 అడుగుల స్ట్రక్చర్ ని, ఒక నిటారు నిలువైనటువంటి స్ట్రక్చర్ ని, ఒక ఫ్రేమ్ వర్క్, బాడీ షేప్ ఇచ్చేది మన బోన్. అట్ ది సేమ్ టైం బోన్ అనేది మన ఇంటర్నల్ ఆర్గన్స్ ప్రొటెక్ట్ చేసేది ఏదంటే మన బోనే. బోన్ మన మజిల్ కి హెల్ప్ చేస్తుంది మూవ్మెంట్. అంటే బోన్ హెల్ప్స్ మజిల్స్ టు మూవ్. అంటే బోన్స్ లేకపోతే మజిల్స్ మూవ్ కావు. బోన్స్ లేకపోతే మనం స్పష్టంగా నిలబడలేము. బోన్స్ లేకపోతే ఇంటర్నల్ గా ఉన్నటువంటి శరీర ఆర్గన్స్ కి రక్షణ అనేది ఉండదు. ఇన్ని బోన్స్ పనిచేస్తుంది. సో బోన్ లో ఏముంటుంది అంటే బేసిక్ గా ఎక్కువ శాతం కాల్షియం, ఫాస్ఫరస్ తో ఒక సాలిడ్ స్ట్రక్చర్ బోన్. నెక్స్ట్ కండిషన్ నెక్స్ట్ లిగమెంట్స్. లిగమెంట్ అనేది ఏంటంటే ఇక్కడ మెయిన్ గా లిగమెంట్ ఒక లిటిల్ మ్యాట్రిక్స్, తక్కువ సబ్స్టెన్స్ ఉంటుంది, ఫైబ్రస్ టిష్యూ. ఇక్కడ మెయిన్ గా ఏంటంటే ఒక లిగమెంట్ 2 ఎముకల్ని కలుపుతుంటుంది. అంటే మన శరీరంలో ఉన్నటువంటి బోన్స్ అనేకమైనటువంటి బోన్స్ ని, అవునా, సో 206 బోన్స్, ఈ 206 బోన్స్ ని ఒకదానికి అటాచ్ చేపిస్తూ ఉంటుంది ఈ యొక్క లిగమెంట్స్. సో లిగమెంట్ లో మెయిన్ గా లిటిల్ మ్యాట్రిక్స్ ఉంటుంది. ఇక్కడ మెయిన్ గా అంటే హైలీ ఎలాస్టిక్ అండ్ స్ట్రెంగ్త్ కూడా ఉంటుంది. హైలీ ఎలాస్టిక్. ఎందుకు ఎలాస్టిక్ ఉండాలి అంటే ఒక బోన్ ఎప్పుడు కూడా మూవ్ అవుతూ ఉండేటప్పుడు ఈ యొక్క లిగమెంట్ ఒక ఎముకని పట్టుకోవాలి. అట్ ది సేమ్ టైం ఆ యొక్క ఎముక ఈ పక్కకి మూవ్ అవడానికి అవకాశం ఇవ్వాలి. సో లిగమెంట్ అనేది ఒక ఫైబ్రస్ టిష్యూ. ఇట్ కనెక్ట్స్ 2 బోన్స్. అవునా, కొద్దిగా ఎలాసిటీ ఎక్కువగా ఉంటుంది, స్ట్రెంగ్త్ ఉంటుంది ఈ యొక్క లిగమెంట్స్ లో మెయిన్ గా. నెక్స్ట్ కండిషన్ టెండాన్. నెక్స్ట్ టెండాన్ లో మెయిన్ గా మరి టెండాన్ చూసినట్టయితే ఈ టెండాన్ అనేది ఒక మజిల్, ఇట్స్ ఎ ఫైబ్రస్ కనెక్టివ్ టిష్యూ. టెండాన్ అనేది ఒక ఫైబ్రస్ కనెక్టివ్ టిష్యూ which connects muscle to the bone. సో ఇక్కడ మెయిన్ గా ఏంటంటే దీంట్లో ఎలాసిటీ చాలా వరకు తక్కువ, ఎలాసిటీ అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది. బట్ గ్రేట్ స్ట్రెంగ్త్. ఎందుకంటే మీరు చూసుకున్నట్టయితే ఒక లెగ్ పీస్, ఒక చికెన్ పీస్ తినేటప్పుడు ఆ యొక్క ఎముకకి అతుక్కొని ఉన్నటువంటి ఒక గట్టి టిష్యూ అక్కడ మీరు లెగ్ పీస్ అంటుంటారు. సో ఆ లెగ్ పీస్, ఆ బోన్కి బాగా రిజిడ్ గా అతుక్కొని ఉన్నటువంటి పీసు మనకి ఈ యొక్క టెండాన్. సో టెండాన్ ఇస్ ఎ ఫైబ్రస్ కనెక్టివ్ టిష్యూ which joins muscle to the bone. అది మన యొక్క టెండాన్.
కట్ చేయండి. కార్టిలేజ్. ఈ కార్టిలేజ్ వచ్చి సాలిడ్ మ్యాట్రిక్స్. దీంట్లో ఈ యొక్క కార్టిలేజ్ లో మెయిన్ గా ప్రోటీన్ షుగర్స్ ఉంటుంది. ఇది ఏంటంటే ఇది బోన్స్ అంతా కూడా ఎలా ఉంటుందంటే చాలా షార్ప్ గా ఉన్నటువంటి బోన్స్ ని ఈ బోన్స్ చుట్టూ అతుక్కొని అవునా ఇదేం చేస్తుందంటే స్మూత్ చేస్తుంది. సో ఎముక చివరి భాగంలో ఈ కార్టిలేజ్ బాగా అతుక్కొని ఆ యొక్క బోన్ షార్ప్నెస్ చర్మానికి కానీ మజిల్ కానీ గుచ్చుకోకుండా ఇది అడ్డుపడుతూ ఉంటుంది. మెయిన్ గా కార్టిలేజ్ గురించి చెప్పాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కార్టిలేజ్ ఇక్కడ ఉంచోండి. ఇది కార్టిలేజ్. ఈ కార్టిలేజ్ చూడండి మనకి ఫోల్డ్ అవుతుంది, బెండ్ అవుతుంది, బట్ వదిలితే రీగైన్ పొజిషన్. అంటే ఇక్కడ బోన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో బెండ్ అవ్వదు, విరిగానే పోతుంది ఏమో కానీ కార్టిలేజ్ ఎలా కాదు, బెండ్ అవుతుంది, ఫోల్డ్ అవుతుంది, ఇంకా లాగితే ఎక్స్పాండ్ అవుతుంది, కొంతవరకు ఎక్స్పాండ్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళా అదే పొజిషన్ కి మళ్ళా అది వెనక్కి వచ్చేస్తుంది. ఇది ఎక్కడెక్కడ ఈ కార్టిలేజ్ ఎక్కడెక్కడ ఉందంటే మన ముక్కు దగ్గర, మన చెవు దగ్గర, మన యొక్క ట్రాకియా అంటారు, ట్రాకియా అండ్ జాయింట్స్ లో ఉంటుంది. ఇది సో మెయిన్ గా కార్టిలేజ్ అనేది ఒక కనెక్టివ్ టిష్యూ. ఇట్ ఈస్ హ్యావింగ్ సాలిడ్ మ్యాట్రిక్స్. మెయిన్ గా ఏంటంటే మన ఇంత ముందు మ్యాట్రిక్స్ ఒక బోన్ గురించి మ్యాట్రిక్స్ చదివేటప్పుడు ఏం చెప్పుకున్నాము, ఒక బోన్ లో ఉండే మెయిన్ గా ఏముంది అనుకున్నాము, కాల్షియం ఫాస్ఫరస్ ఒక బోన్ లో ఉంది అనుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చే కాడికి మనకి కార్టిలేజ్ లో ప్రోటీన్స్ అండ్ షుగర్ అని మనం చెప్తాము. ఇది టైప్. నెక్స్ట్ కండిషన్ వద్దాము. నెక్స్ట్ కార్టిలేజ్. సో ఈ కార్టిలేజ్ అనేది ఏం లేదు నేను మనకి స్కిన్ కి, మన యొక్క స్కిన్ కి మజిల్ కి, మన యొక్క స్కిన్ కి మజిల్ కి బ్లడ్ వెసల్ కి చుట్టూ అవునా మన యొక్క చర్మానికి, చర్మం కింద ఉన్నటువంటి మజిల్ కి, ఆ తర్వాత బ్లడ్ వెసల్ చుట్టూ, ఆ తర్వాత బోన్ మ్యారో చుట్టూ, నెక్స్ట్ అరిలర్ టిష్యూ. ఎరిలర్ టిష్యూలో మన స్కిన్ కి మజిల్ కి అరౌండ్ బ్లడ్ వెసల్స్ కి మరియు నర్వ్స్ కి బోన్ మ్యారేజ్ కి ఈ చుట్టూ ఈ అరిలర్ టిష్యూ అనేది ఉంటుంది. బేసిక్ గా అరిలర్ టిష్యూ యొక్క ఫంక్షన్ ఏంటంటే రిపేర్. ఎప్పుడైనా దెబ్బ తగిలితే త్వరగా రికవర్ అవ్వాలి, లేదా కోల్పోయినటువంటి సెల్స్ నుంచి తిరిగి రీజనరేట్ అవ్వాలి, రీగెయిన్ అవ్వాలి అనేది ఏదైనా ఉందంటే అది అరిలర్ టిష్యూ మాత్రమే. సో మెయిన్ గా అరిలర్ టిష్యూ ఏం చేస్తుందంటే స్పిల్స్ ఇన్సైడ్ ద ఆర్గన్స్, సపోర్ట్స్ ఇంటర్నల్ ఆర్గన్స్. సో మన యొక్క అరిలర్ టిష్యూ ఏం చేస్తుంటే బాడీ లోపల ఉన్నటువంటి గ్యాప్స్ ఏదైనా ఉంటే ఆ గ్యాప్స్ ఫిల్ చేయడము, లేదా ఆర్గన్స్ కి ఏదైనా చిన్న డ్యామేజ్ అయితే, ఒక ఇంజరీ అయితే ఆ టిష్యూ రిపేర్ అవడం కోసము ఈ యొక్క అరిలర్ టిష్యూ. మెయిన్ గా రెండు కాన్సెప్ట్. అరిలర్ టిష్యూ మన యొక్క స్కిన్, మజిల్, ఆ యొక్క బ్లడ్ వెసల్, నెర్వ్స్ మరియు బోన్ మ్యారోస్ దగ్గర ఉంటుంది. ఇది బాడీలో ఉండే గ్యాప్స్ ఏదైనా ఉంటే, బాడీ ఇన్నర్ లో బాడీలో ఉండేటువంటి గ్యాప్స్ ఏదైనా ఉంటే ఫిల్ చేస్తూ, గ్యాప్స్ లేకుండా ఫిల్ చేయడం కానీ, లేదా చిన్నపాటి గాయం తగిలితే ఆ గాయాలు ఆరిపోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఇది మెయిన్ గా మనకి ఎక్కువగా ఉండేది ఏంటిది అంటే బాడీలో ఉండేటటువంటి ఫ్యాట్స్ ని ఈ యొక్క స్పెషల్ టిష్యూస్ స్టోర్ చేసుకుంటుంది. అంటే మనం తినేటువంటి ఆహారంలో ఎక్కువగా గ్లూకోజ్ ఉంది అనుకోండి, ఆ గ్లూకోజ్ ఏమవుతుందంటే మన బాడీ దాన్ని ఫ్యాట్ గా మార్చి, ఆ ఫ్యాట్ ఎప్పుడైనా నువ్వు పస్తున్నప్పుడు అంటే వెన్ అన్ అనిమల్ డ్యూరింగ్ స్టార్వేషన్ ఏమవుతుందంటే ఈ యొక్క ఫ్యాట్ అనేది గ్లూకోజ్ గా మారి ఆ యొక్క జీవి కావాల్సిన శక్తిని ఇస్తుంది. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఫ్యాక్ట్ మనలో ఏంటంటే మనము ఆహారం ఎక్కువ తీసుకుంటున్నాము, పని ఏమో చేయడం లేదు. తద్వారా ఏమైపోతుందంటే ద గ్లూకోజ్ ఈస్ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ కొలెస్ట్రాల్ ఆర్ కెన్ సే ఫ్యాట్స్. ఈ ఫ్యాట్స్ ని స్టోర్ చేసుకోవడానికి మన బాడీలో సపరేట్ గా ఒక టిష్యూ ఉంది. ఆ టిష్యూనే అడిపోస్ టిష్యూ. సో అడిపోస్ టిష్యూ జనరల్ గా మనకి ఏం చేస్తుందంటే స్కిన్ కి అవునా ఇంటర్నల్ ఆర్గన్స్ కి మధ్యలో ఉంటుంది. సో ఇది ఏం చేస్తుందంటే మెయిన్ గా చూడండి, ఒకటి డ్యూరింగ్ స్టార్వేషన్ పీరియడ్ లో మనకు కావాల్సినటువంటి శక్తి ఇస్తుంది. అంటే పస్తున్నప్పుడు ఆహారం తీసుకున్నప్పుడు గ్లూకోజ్ తగ్గినప్పుడు మనకి ఆ యొక్క ఫ్యాట్ నుంచి గ్లూకోజ్ మనకి వస్తుంది, అదొక హెల్ప్ చేస్తుంది. రెండో మెయిన్ హెల్ప్ ఏంటంటే బయట చలిగా ఉంది, లోపల బాడీని వెచ్చగా ఉంచడానికి సహాయపడుతుంది ఈ యొక్క అడిపోస్ టిష్యూ. దాన్ని ఏమంటారంటే థర్మల్ ఇన్సులేటర్. థర్మల్ ఇన్సులేటర్ అంటే మన బాడీని కాన్స్టెంట్ టెంపరేచర్ గా ఉంచడానికి
ఈ యొక్క అడిపోస్ టిష్యూ చాలా హెల్ప్ చేస్తుంది. సో బాడీలో ఉండే చూడండి, బాడీలో ఉండే వేడి బయటికి పోకుండా బయట చలి వల్ల బాడీ ఫ్రీజ్ అవ్వకుండా సో ఇది కొంతవరకు మనల్ని కాపాడుతూ ఉంటుంది. దాన్నే థర్మల్ ఇన్సులేటర్ అని అంటారు. నెక్స్ట్ మజిల్ టిష్యూ. మజిల్ టిష్యూ మన శరీరంలో 3 టైప్స్ ఆఫ్ మజిల్స్ ఉన్నాయి. స్కెలిటల్ మజిల్, స్మూత్ మజిల్, కార్డియాక్ మజిల్. స్కెలిటల్ మజిల్ అంటే మన యొక్క వాలంటరీ మజిల్స్ మన కంట్రోల్లో ఉండే మజిల్స్, మన కంట్రోల్లో ఉన్న మజిల్స్ ఫాస్ట్ గా రియాక్ట్ అవుతాయి, ఫాస్ట్ గా ఫ్యాటిక్ వస్తుంది. అంటే వాలంటరీ మజిల్స్ ఆర్ కెన్ సే స్కెలిటల్ మజిల్స్ ని వాలంటరీ మజిల్స్ అంటారు. వై? బికాస్ దే రెస్పాండ్ టు అవర్ విల్. మన యొక్క ఆలోచనకి విధంగా ఇప్పుడు నా చెయ్యి పైకెత్తాలి, కాలు పైకెత్తాలి, నడవాలి, రాయాలి, ఇవన్నీ కూడా స్కెలిటల్ మజిల్స్. సో వాలంటరీ మజిల్స్ అని అంటారు. ఇవి ఫాస్ట్ గా రియాక్ట్ అవుతాయి. పరిగెత్తాం ఫాస్ట్ గా, అంతే ఫాస్ట్ గా అలసిపోతాం. నిదానంగా నడిస్తే 5 కిలోమీటర్లైనా పరిగెత్తవచ్చేమో, 5 కిలోమీటర్లైనా నడవచ్చేమో, కానీ ఫాస్ట్ గా పరిగెత్తే 100 మీటర్లకే మనకి అలసట వస్తుంది. అలాగే స్కెలిటల్ మజిల్స్ లో మెయిన్ ఏంటంటే వాలంటరీ మజిల్స్ విచ్ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ అవర్ విల్. మనం నడిస్తేనే నడుస్తుంది, మనం చెప్పితేనే మన చెయ్యి ఎత్తుంది, మన కంట్రోల్లో మన చెయ్యి పైకి ఎత్తాలంటే ఎత్తుంది, కాలు కిందకి దింపాలంటే. మీరు అడగచ్చు మనది అంటే ఎప్పుడు వస్తుందంటే నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీకు కంపారిజన్ లో అర్థమవుతుంది. ఇక్కడ మెయిన్ గా ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, స్ట్రెయిటెడ్ మజిల్స్ ఆర్ ఎలాంగేటెడ్ సెల్స్ కలిగి ఉన్నటువంటి సెల్స్ విత్ మల్టీ న్యూక్లియస్ అన్బ్రాంచ్డ్. అంటే ఇవి సన్నంగా పొడువుగా ఉండి ఒక్కొక్క సెల్లో 2 న్యూక్లియస్ 3 న్యూక్లియస్ కలిగి ఉండి ప్లస్ ఎక్కడ కూడా బ్రాంచెస్ లేకుండా ఉండి ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యే వాటినే స్కెలిటల్ మజిల్స్ అని అంటారు. ఇక్కడ చూడాలి, లాంగ్ సిలిండ్రికల్ అన్బ్రాంచ్డ్ సెల్స్. నెక్స్ట్ ఇంకోటి మల్టీ న్యూక్లియస్ వాలంటరీ మజిల్ ఫౌండ్ ఇన్ లింబ్స్. అదే ఇక్కడ చూడండి. సో మన యొక్క వాలంటరీ మజిల్ లేదా స్కెలిటల్ మజిల్ సిలిండ్రికల్, ఎలాంగేటెడ్, అన్బ్రాంచ్డ్, మల్టీ న్యూక్లియస్ అవర్ కంట్రోల్లో ఉంటుంది, మన కంట్రోల్లో. మీరు అడగచ్చు నెక్స్ట్ మన కంట్రోల్లో లేనిది స్మూత్ మజిల్ అంటారు. ఇవి స్పిండిల్ షేప్డ్ సెల్స్ కలిగి ఉంటుంది. స్పిండిల్ షేప్డ్ సెల్స్ అన్బ్రాంచ్, ఇవి కూడా అన్బ్రాంచ్డే, కాకపోతే ఇన్వాలంటరీ మజిల్స్ అంటారు. ఇన్వాలంటరీ మజిల్స్ అంటే మన కంట్రోల్లో లేనటువంటిది, అది ఇష్టంగా అది జరిగిపోతూ ఉంటుంది. సో మన యొక్క బ్లడ్ వెసల్స్ అటుపక్క ఇటుపక్క కానీ, రెస్పిరేటరీ ట్రాక్ట్ అపక్క ఇపక్క కానీ, కిడ్నీస్ నుంచి ఆ యూరినల్ బ్లాడర్ పోయే ఆ యొక్క యూరిటర్ కానీ సో ఎక్కడైనా కానీ ఈ యొక్క స్మూత్ మజిల్స్ ఉంటుంది. దీన్ని ఇన్వాలంటరీ మజిల్స్ అంటారు. ఒకే సెల్ ఒకే న్యూక్లియస్ కలిగి ఉంటుంది. ఎక్కడెక్కడ చూడండి, యూటరస్, గర్భాశయం, అలిమెంటరీ కెనాల్, తర్వాత బ్రాంకై. సో 3 కాన్సెప్ట్స్ వచ్చాయి చూడండి. నెంబర్ 1 అన్బ్రాంచ్డ్ స్పిండిల్ షేప్డ్ యూనిన్యూక్లియేట్ స్మూత్ మజిల్ లేదా ఇన్వాలంటరీ మజిల్ అంటే మన కంట్రోల్ లేనటువంటి మజిల్స్. అలిమెంటరీ కెనాల్, నువ్వు అన్నము నోట్లో తినడం వరకు మాత్రమే నీ కంట్రోల్. మింగడం కానీ అది జీర్ణం చేసుకొని దాన్ని బయట వరకు పంపించేంత వరకు ఈ స్మూత్ మజిల్ స్లోగా చేస్తూ ఉంటుంది. సర్వసాధారణంగా మనం చూడండి, అన్నం ఈరోజు తిన్నామంటే రేపు పొద్దునకి మనం మోషన్ పోతాం. అంటే ఏంటి, మజిల్స్ ఈ రోజు స్టార్ట్ చేసేటువంటి మజిల్స్ రేపటి వరకు కంటిన్యూగా స్లో అండ్ స్టడీగా వర్క్ చేసుకుంటూ పోతుంది. అది మనం పరిగెత్తేటప్పుడు విత్ ఇన్ మినిట్స్ లో పరిగెత్తాము, ఆ తర్వాత అలసిపోతాం. కానీ స్మూత్ మజిల్స్ అలా కాదు, స్లోగా పనిచేస్తూ పోతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇది ఎక్కడెక్కడ ఉంది చెప్పాను, యూట్రస్, గర్భాశయంలోను, అలిమెంటరీ కెనాల్, లంగ్స్ లో, దట్ ఈస్ బ్రాంకైలో. నెక్స్ట్ కార్డియాక్ మజిల్ అన్న. సో కార్డియాక్ మజిల్ అనేది అక్కడే అర్థమైపోతుంది ఇది ఎక్కడ ఉందంటే మన గుండెలో ఉంటుంది. ఈ గుండెలో ఉన్నటువంటి ఈ యొక్క కార్డియాక్ మజిల్స్ పుట్టిన మునుపు నుంచి చచ్చే వరకు ఇది అలసట లేకుండా గుండె కొట్టుకునే ఉంటుంది. ఎందుకు కొట్టుకుంటుంది అంటే గుండెకి ఎక్కువగా సెల్స్ ఉంటుంది, అవునా? సో ఏం సెల్స్ ఉంటుంది అంటే ఆ యొక్క సెల్స్ కి ఎక్కువగా దాన్ని కోపియస్ సప్లై ఆఫ్ బ్లడ్, అంటే బ్లడ్ ఎక్కువగా పోతూ
ఆ యొక్క సెల్స్ కావాల్సినటువంటి న్యూట్రిషన్, ఆక్సిజన్ రెండు ఇస్తూ ఉంటుంది. సో దీని గురించి చెప్పాలనుకుంటే కార్డియాక్ సెల్ సిలిండ్రికల్, బ్రాంచ్, యూనిన్యూక్లియేట్ అండ్ ఆల్సో ఇన్వాలంటరీ. మన గుండెను మనం ఆపలేము, స్టార్ట్ చేయలేము, పెంచలేము. మీరు అనుకోవచ్చు పరిగెత్తినప్పుడు గుండె పెరుగుతుందంటే నువ్వు పరిగెత్తావు కాబట్టి నీ యొక్క కాళ్ళకు చేతులకు రక్తం చాలదేమో, అందుకోసం ఫాస్ట్ గా గుండె రక్తాన్ని కొట్టుకొని ఆ రక్తం ద్వారా నీకు కావాల్సినటువంటి గ్లూకోజ్, ఆక్సిజన్ అందివ్వాలని గుండె ఆ క్షణంలో కొట్టుకుంటుంది. నువ్వు చెప్పేవాడిని గుండె కొట్టుకోవడం లేదు. సో కార్డియాక్ మజిల్ అంటే ఇట్స్ ఏ యూనిన్యూక్లియస్ బ్రాంచ్డ్ టిష్యూ. అంటే ఇక్కడ చూడండి, సిలిండ్రికల్ షేప్ లో ఉండే సెల్స్ ఉంటాయి, బ్రాంచ్డ్ సెల్స్ ఉంటుంది, యూనిన్యూక్లియర్, స్ట్రేటెడ్ అండ్ ఇన్వాలంటరీ, మన కంట్రోల్ లో లేనిది, ఫౌండ్ ఇన్ హార్ట్. సో దట్స్ అబౌట్ మజిల్స్. అన్న మజిల్స్ లో మూడు రకాలు, మరొకసారి విషయం, మూడు రకాల మజిల్స్. ఒకటి స్ట్రేటెడ్ మజిల్స్, ఒకటి స్మూత్ మజిల్, కార్డియాక్ మజిల్. స్ట్రేట్ మజిల్స్ దాన్ని వాలంటరీ మజిల్ అంటారు. అంటే మన కంట్రోల్లో ఉన్నటువంటిది, మన యొక్క కాళ్ళు చేతుల్లో ఉంటుంది, సిలిండ్రికల్ షేప్ లో ఉంటుంది, అన్బ్రాంచ్డ్ మల్టీన్యూక్లియేట్స్ ఉంటుంది. నెక్స్ట్ స్మూత్ మజిల్స్, ఇది స్పిండిల్ షేప్ లో ఉంటుంది, అన్బ్రాంచ్డ్, ఒకే న్యూక్లియస్, యూనిన్యూక్లియర్ సెల్స్ ఉంటుంది, ఇది స్లోగా వర్క్ చేసుకుంటుంది. ఇన్వాలంటరీ, మన కంట్రోల్లో లేనివంటిది, మన యొక్క బాడీలో ఆ యొక్క యూట్రస్ కావచ్చు, లంగ్స్ కావచ్చు, బ్లడ్ వెసల్స్ కావచ్చు, అలిమెంటరీలో కెనాల్లో ఇది ఉంటుంది. రికార్డ్ ఎందుకు చేస్తున్నాను? నర్వస్ టిష్యూ. నర్వస్ టిష్యూలో మెయిన్ గా, మరి నర్వస్ టిష్యూ అంటే మన బ్రెయిన్. సో బాడీలో ఎన్ని ఆర్గన్స్ ఉన్నా, ఎన్ని సెల్స్ ఉన్నా అన్నీ కూడా మన బ్రెయిన్ తన కంట్రోల్లో ఉంచుకుంటుంది. అలాంటి బ్రెయిన్ లోపల ఏముంటుందంటే నర్వ్స్ ఉంటుంది. ఒక నెర్వ్ యొక్క ఒక టిపికల్ స్ట్రక్చర్ ఏముంటుందంటే మూడే భాగాలు. ఒకటి సైటాన్, దాన్ని సెల్ బాడీ అని పిలుస్తారు, డెండ్రైటిస్, యాక్సన్ అనే మూడు భాగాలు ఉంటుంది. సో ఒక నర్వస్ టిష్యూలో మనం చూడాల్సింది ఏంటంటే మన బాడీలో ఉండే అన్ని ఆర్గాన్స్ మన బ్రెయిన్ తన గుప్పెట్లో, తన కంట్రోల్లో ఉంచుకుంటుంది. అలాంటి బ్రెయిన్లో ఉన్నటువంటిది ఏంటంటే నర్వ్స్. ఆ యొక్క నర్వ్స్ అంటే దట్ ఇస్ న్యూరాన్స్. ఒక్కొక్క న్యూరాన్ యొక్క స్ట్రక్చర్ మనం చూసుకున్నట్టయితే ఒక సైటాన్, ఒక యాక్సాన్, ఒక డెండ్రైటిస్ అనే మూడు బేసిక్ స్ట్రక్చర్స్ మనకి ఉంటుంది. మెయిన్ గా మన బాడీ మీకు చెప్పిన విధంగా ఒక న్యూరాన్ లో ఒక సైటాన్, ఆ సైటాన్ లోపల ఏముంటుందంటే ఒక న్యూక్లియస్, మైటోకాండ్రియా, సైటోప్లాజం అవన్నీ కూడా మన యొక్క న్యూరాన్ యొక్క సైటాన్ లో ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి డెండ్రైటిస్. డెండ్రైటిస్ అనేది ఏంటంటే మన యొక్క సెన్స్ ఆర్గాన్స్ నుంచి కావచ్చు, వేరొక న్యూరాన్ నుంచి కావచ్చు, ఒక ఇన్ఫర్మేషన్ ని తీసుకొచ్చేది. అంటే న్యూరాన్ లో మూడు బేసిక్ స్ట్రక్చర్ ఉన్నాయి. సెంట్రల్ అండ్ మెయిన్ పార్ట్ ని సైటాన్ అంటారు. ఆ సైటాన్ లో న్యూక్లియస్, మైటోకాండ్రియా ఉంటుంది. అది మెయిన్ గా ఒక కంప్యూటర్ లో ఎలాగైతే CPU ఒక ప్రాసెసింగ్ లాగా, ఆ ప్రాసెసింగ్ యూనిట్ లాగా ఒక సైటాన్ ఉంటే, ఆ పై నుంచి వేరొక న్యూరాన్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చేది ఏదైనా ఉందంటే ఫింగర్ లైక్ సన్నగా ఉన్నటువంటి, మల్టీ ఎక్కువగా ఉన్నటువంటి ఈ యొక్క డెండ్రైటిస్ ఇదేం చేస్తుందంటే రిసీవ్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అదర్ న్యూరాన్స్. ఇంకోటి యాక్సాన్. సో యాక్సాన్ ఏంటంటే ఇక్కడ సైటాన్ లోకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ని సైటాన్ ఏదైతే ప్రాసెస్ చేస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ ని వేరొక న్యూరాన్ కి పంపిస్తుంది ఈ యొక్క యాక్సాన్. ఇప్పుడు చూడండి, ఒక న్యూరాన్ స్ట్రక్చర్ లో సైటాన్ అనేది మధ్యలో ఉంటుంది, దాంట్లో న్యూక్లియస్, మైటోకాండ్రియా ఉంటుంది. ఒక కంప్యూటర్ లో CPU లో ఎలాగైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ తీసుకోవడం కానీ, దాన్ని ప్రాసెస్ చేసి రిజల్ట్ బయటడం అన్నీ కూడా ఈ సైటాన్ యొక్క పని. ఆ యొక్క సైటాన్ చుట్టూ కూడా ఎక్కువగా డెండ్రైటిస్ అనేది ఉంటుంది. ఆ డెండ్రైటిస్ యొక్క మెయిన్ పని ఏంటంటే వేరొక న్యూరాన్ నుంచి కావచ్చు, వేరొక సెన్స్ ఆర్గాన్స్ నుంచి కావచ్చు, ఇన్ఫర్మేషన్ రాబట్టి ఆ సైటాన్లోకి పంపించడము. ఈ సైటాన్ ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ని పరిశీలించి
అదేం చేస్తుంది, నెక్స్ట్ న్యూరాన్ కి ఆ సిగ్నల్ పంపిస్తుంది. ఆ నెక్స్ట్ న్యూరాన్ నుంచి మజిల్ వెళ్తుంది. ఆ మజిల్ ఆ పని పూర్తి చేస్తుంది. అది దాంట్లో ఉన్నటువంటి ఫంక్షన్. నెక్స్ట్ nerve fiber. Just nerve fiber అంటే ఏం లేదంటే connective tissue which binds more neurons are called nerve fibers అని పిలుస్తారు. ఇది అర్థమైందా? ఒకసారి డయాగ్రామ్ వేస్తాను చూడండి. ఒక న్యూరాన్ స్ట్రక్చర్ చూసుకుంటే సైటాన్, దీన్ని సైటాన్ అని అంటారు. దీనికి సన్నగా అవునా ఎక్కువగా ఉండే బ్రాంచ్ స్ట్రక్చర్స్ లాగా ఉండే దాన్ని డెండ్రైటిస్ అని అంటారు. దీనికి ఒకే ఒక పెద్ద సైజ్ గా ఉండే యాక్సాన్ అని అంటారు. యాక్సాన్ నుంచి చివర్లో యాక్సాన్ ఎండింగ్ అంటారు. ఈ యాక్సాన్ ఎండింగ్ చివర్లో సినాప్టిక్ నాబ్ ఉంటుంది. సినాప్టిక్ నాబ్, ఈ నాబ్ ద్వారా ఇంకొక న్యూరాన్ కి ఆ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవుతుంది. సో ఇక్కడ మెయిన్ గా ఇక్కడ ఏముంటుంది, ఒక న్యూక్లియస్ మైటోకాండ్రియా ఉంటుంది. దీన్ని సైటాన్, దీన్ని యాక్సాన్ అంటారు. యాక్సాన్ కి ఇట్ సైడ్ మైలిన్ ఫైబర్స్ ఉంటుంది. మైలిన్ ఫైబర్స్ ఏం చేస్తుందంటే ఇన్ఫర్మేషన్ ఆ పక్కకి ఈ పక్కకి స్ప్రెడ్ కాకుండా, ఇన్ఫర్మేషన్ ఏదైనా సిగ్నల్స్ ఆ పక్కకి ఈ పక్క స్ప్రెడ్ కాకుండా ఒక ఇన్సులేటర్ గా ఎలాగైతే ఒక కాపర్ వైర్ కి ఆ పక్క ఈ పక్క రబ్బర్ ఉంటుందో, ఆ రబ్బర్ ఏం చేస్తుంది, ఆ కరెంట్ ఆ పక్క ఈ పక్కకి లీక్ కాకుండా మరి ఆ యొక్క రబ్బర్ కాపాడుతున్నట్టు ఒక యాక్సాన్ కి ఇటు సైడ్ మైలిన్ ఫైబర్స్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చినటువంటి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఈ యొక్క యాక్సాన్ ద్వారా వేరొక డెండ్రైటిస్ కి వెళ్తుంది. సో న్యూరాన్స్ అన్ని కూడా కలిపితే ఒక నెర్వ్ ఫైబర్ అని అంటారు. దట్స్ అబౌట్ ఆ యొక్క న్యూరాన్ స్ట్రక్చర్. సో మనకి కనెక్టివ్ టిష్యూ న్యూరాన్ ఎందుకు చెప్తారంటే, సో రైట్ ఫ్రమ్ బ్రెయిన్ నుంచి కాలు వరకు ఈ యొక్క నర్వ్స్ బాడీ అంతా కూడా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. సో బాడీలో ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా సేకరిస్తాము, ఆ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసి ఆ తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ కి ఆన్సర్ వేరొక నర్వ్ ద్వారా. నర్వ్స్ లో కూడా 2 రకాల నర్వ్స్ 3 రకాల నర్వ్స్ ఉంటాయి. ఏంటంటే సెన్సరీ నర్వ్, ఇంటర్ న్యూరాన్స్ లేదా మోటార్ నర్వ్. సెన్సరీ నెర్వ్ అంటే ఒక సెన్సార్ గా నుంచి విషయాన్ని రాబట్టేదాన్ని సెన్సరీ నెర్వ్ అంటారు. ఇంటర్ న్యూరాన్ లేదా అసోసియేట్ న్యూరాన్ అంటే ఆ యొక్క న్యూరాన్ బోత్ సెన్సరీ మరియు అవుట్పుట్, దట్ ఈస్ మోటార్ న్యూరాన్ గా కూడా పనిచేసేదాన్ని ఇంటర్ న్యూరాన్ లేదా అసోసియేట్ న్యూరాన్ గా చెప్తారు. నెక్స్ట్ మోటార్ నర్వ్. సో నర్వ్ నుంచి మజిల్ కనెక్ట్ అయ్యి ఆ మజిల్ ద్వారా పని చేయించేదాన్ని మోటార్ నర్వ్. సో నర్వ్లు చూడండి, సెన్సరీ నెర్వ్ సెన్సార్ నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టడము, నెర్వ్ లోకి పోయిన తర్వాత ఆ నెర్వ్ దాన్ని ప్రాసెస్ చేసి అక్కడి నుంచి ఒక నెర్వ్ మళ్ళీ ఎక్కడికి పోతుంది, మజిల్కి వెళ్తుంది. అంటే నా చేయికి ఏదైనా గుచ్చుకుంది, ఆ గుచ్చుకున్న విషయము నెర్వ్ ద్వారా నా బ్రెయిన్ చేరుతుంది. బ్రెయిన్ నుంచి ఇంకొక నెర్వ్ వస్తుంది, దాన్నే మోటార్ నెర్వ్ అంటారు. ఆ మోటార్ నెర్వ్ ఏం చేస్తుందంటే ఈ వేలు చెప్తుంది, ఆ వేలు ఆ గుచ్చుకునే ప్లేస్ నుంచి నీ వేలు తీరా అని చెప్తుంది. సో దట్స్ అబౌట్ నర్వ్ సిస్టమ్. నర్వ్ సిస్టమ్ లో మెయిన్ గా మనకి 9th క్లాస్ లో ఉండేది సింపుల్ 3 కాన్సెప్ట్స్: సైటాన్, డెండ్రైటిస్, యాక్సాన్. సో డెండ్రైటిస్ ఇన్ఫర్మేషన్ రాకపోవడం, సైటాన్ ఆ ఇన్ఫర్మేషన్ ని కంప్యూటర్ లాగా ప్రాసెస్ చేయడం, యాక్సాన్ ఒక ప్రింటర్ లాగా ఒక స్క్రీన్ లాగా అది అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ని వేరొక దానికి సెండ్ ఆఫ్ చేయడం. ఇది అక్కడ జరుగుతున్నటువంటి ప్రాసెస్.